అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మన కన్నమ్మ చేసే అల్లరి గురించి తెలుసుకుందాం. చక్రి సీను వైపు చూస్తూ, నువ్వు చెప్పు సీను కన్నమ్మ గురించి, మేము కూడా తన గురించి కొత్త విషయాలు తెలుసుకుంటాం. కన్నమ్మ ఆల్రెడీ ఇన్నోసెంట్ గర్ల్, అలాగే ఫ్యామిలీ కోసం ఏమైనా చేస్తుందని మాకు అనిపిస్తుంది. కానీ తన గురించి తెలియాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి అనిపిస్తుంది అంటాడు. అందుకు సీను నవ్వుతూ, నిజమే సార్ మీరు చెప్పింది. తను మనకి రోజు కొత్తగా కనిపిస్తుంది. ఈరోజు మనకి తెలిసిన కన్నమ్మలాగే ఉంటుంది. మరుక్షణమే తనలో ఇంకొక కొత్త స్పెషాలిటీతో మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. తన గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే తను ఒక మనసున్న అమ్మ సార్. కన్న తల్లైనా ఒక్కొక్కసారి మన కష్టాలను చూసి కన్నీళ్లు మాత్రమే పెట్టుకుంటుందేమో, కానీ మా కన్నమ్మ ఏం చేస్తుందో తెలుసా సార్? ఆ కష్టానికి ఎదురు నిలబడుతుంది. అవతలివాడు ఎవరైనా సరే వాడి మెడలు వంచి ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. ఆ సమస్యను తీర్చడంలో ఎన్ని కష్టాలు అడ్డంకులు వచ్చినా అస్సలు భయపడదు సార్. అసలు భయం అనే పదం తనకి చాలా దూరం. ఒక రకంగా చెప్పాలి అంటే తన డిక్షనరీలోనే భయం అనే పదానికి తావు లేదు. నిజంగా మనసులో ఎంత కష్టం ఉన్నా బయటికి నవ్వుతూనే కనిపిస్తుంది. తన నవ్వుతున్న ముఖం చూస్తే చాలు ఎవరికైనా ప్రశాంతంగా అనిపిస్తుంది. గూడెంలో చిన్న పెద్ద అందరికీ ఇంట్లో బిడ్డలాగే ఇంట్లో బిడ్డలాగే మసులుకుంటుంది. చిన్నపిల్లలకి తల్లిలాగా, పెద్దవాళ్ళకి కూతురులాగా. ఎవరు ఏ అవసరంలో ఉన్నా సరే నేనున్నాను అంటూ తను చేయూత అందిస్తుంది. వాళ్ళ నాన్నకు మళ్ళీ నాటు వైద్యంలో కూడా బాగా గ్రిప్ ఉంది సార్. తనకి మల్టీ టాలెంటెడ్. తను వంట కూడా బ్రహ్మాండంగా చేస్తుంది. రకరకాల బట్టలు అందంగా కుడుతుంది. పెళ్లి కూతుర్లైతే స్పెషల్గా తనతో బ్లౌజులు కుట్టించుకుంటారు సార్ అనగానే కాస్త ఆశ్చర్యంగా, మీ అడవిలో అవన్నీ దొరకవు కదా అనగానే నీరసంగా ముఖం పెట్టుకుని, నేను ఒకడినున్నాను సార్. ఏదైనా సరే ఊరవతలకి కాస్త దూరంలో ఎస్టీడీ బూత్ ఉంది, అక్కడికి వచ్చి ఫోన్ చేస్తుంది. అర్ధరాత్రి అపరాత్రికైనా సరే తను అడిగింది తెచ్చివ్వాలి, లేదంటే అలుగుతుంది. కన్నమ్మ అలిగితే తన అలక తీర్చడం చాలా కష్టం. కానీ తన కోసం ఎప్పుడూ ఒక్కటి కూడా అడగదు సార్. పక్కన వాళ్ళ కోసమే. నేను కూడా ఆ గూడెం బిడ్డనే కదా, వాళ్ళందరూ నా వాళ్లే. ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా ఒకరికొకరం ఒక కుటుంబంలాగా సహాయం చేసుకుంటాం సార్. మాకు మేమే. ఒరే కర్రిగా అని కన్నమ్మ గట్టిగా అరవగానే ఆ హాల్లో వీళ్లతో పాటు చాలామంది పిల్లలు, పేరెంట్స్ ఉన్నారు. అందరూ ఒక్కసారిగా చేస్తున్న పని ఆపేసి కన్నమ్మ వైపు చూస్తారు. మన సీనన్న నవ్వలేక నవ్వితే, నేను కోపంగా ఉంటే నీకు ఎట్టా నవ్వొత్తా ఉండాదిరా కర్రిగా, నేను చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి అంటుంది. అర్ణవ్ మాత్రం మిగిలిన వాళ్ళ వైపు చూస్తూ యూ జస్ట్ క్యారీ ఆన్ అంటాడు. మిగిలిన వాళ్ళు మళ్ళా వాళ్ళ పనిలో పడిపోతే చక్రి మాత్రం ఏమైంది చెల్లెమ్మ అంటాడు. ఏమైనా అతను అంత మెల్లిగా అడుగుతావేటి సక్రమన్నా, ఈ కర్రిగాడు ఒకటి చెప్తే ఇంకోటి చేసినాడు అనగానే కన్నమ్మ ఎదురుగా వెళ్ళి ఏమైంది కన్నమ్మ అంటాడు. ఏమైందని అట్లా మెల్లిగా అడుగుతావేంట్రా, నేను చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి, ఇంత పెద్ద పాపకి ఈ పూసల దండ యాడ సరిపోద్దిరా. తను తెచ్చిన ఆక్సిడైజ్ జ్యువెలరీలో చాలా చిన్నగా వచ్చింది ఒక హారం. బుర్రగోక్కుంటూ నేనంతగా గమనించుకోలేదురా. గమనించుకోకుండా కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళినాయా కర్రినాయాలా అంటుంది. ఇదిగో నువ్వు మాటికి కర్రీ నాకు, నేను కాస్త తెల్లగా వచ్చినానంటాడు. రే ఇప్పుడు నువ్వు ఆడపిల్ల మాదిరి మూతి ముడుచుకోబాక అంటూ ఏదో ఒకటి నేనే చేస్తాలే అంటుంది. మళ్ళీ వీళ్ళ మాటల్లో వీళ్ళు పడిపోతారు. పేరెంట్స్ అందరినీ అక్కడ కూర్చోవడానికి రమ్మంటారు. ఈ హాల్ ఖాళీ చేసి ఓన్లీ పిల్లల దగ్గర ఎవరైనా ఒక్కరే ఉండవనడంతో కన్నమ్మ వైపు చూస్తూ ఏమైనా సహాయం కావాలా అంటాడు చక్రి. పర్వాలేదన్నా మీరు వెళ్ళండి, నేను చూస్తాను అంటాడు. అర్ణవ్ మాత్రం మన పేరు అనౌన్స్ చేసినప్పుడు రావాలి అనగానే కన్నమ్మకి అర్థం కాలేదు. సీను చూస్తూ, అదే చెల్లి, మనం ఇక్కడ పోటీలో ఉన్నాం కదా, మన పేరు అంటే పిల్లల తరగతి అనౌన్స్ చేస్తారు. ఇవన్నీ ఎందుకులే, మన వంతు వచ్చినప్పుడు నేనే వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈలోపు మీరు రెడీ అవ్వండి అని ముగ్గురు జెంట్స్ బయటికి వెళ్తారు. సుమారుగా 1 గంట తర్వాత అయిపోయింది కదేటి, నాదిట్టి తగిలేలా ఉంది అంటూ తన మెడలో ఉన్న 2 హారాలు, తన నడుపుకు ఉన్న వడ్డానం తీసి పాపకి అలంకరిస్తుంది. పిల్లలు మాత్రం అలవాటు లేదు కాబట్టి అటు ఇటు కదులుతూ ఉంటారు. కానీ కొద్దిసేపటికి సెట్ అయిపోతారు. పాప మాత్రం బాబు వైపు చూస్తూ, పిన్ని బన్ను డ్రెస్ చాలా బాగుంది అనగానే బన్ను కూడా పాప వైపు చూసి, నీ డ్రెస్ కూడా క్యూట్గా ఉంది బేబీ అంటూ ముద్దుగా మాట్లాడతాడు. ఓలమ్మో నా బంగారాలు ఎంత ముద్దుగా మాట్లాడుతూ ఉండారు అనగానే అప్పటికే నేమ్స్ అనౌన్స్ చేస్తూ ఉంటే ఒక్కొక్క పేరెంట్
వాళ్ళ పిల్లల్ని క్లాస్ వైజ్గా తీసుకెళ్తూ ఉన్నారు. ఒకరినొకరు పట్టించుకునే హడావిడిలో లేరు. కన్నమ్మ మాత్రం ఎవరైనా దిష్టి పెడతారేమో అన్నట్టు పిల్లల్ని కవర్ చేసేసి ఒక సైడ్ కూర్చోబెట్టి మిగిలింది ఏమైనా ఉందేమో అంటూ రెడీ చేస్తూ ఉంది. అర్ణవ్కి అంజలి గారు ఫోన్ చేస్తారు. నాన్న, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా అని. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది మమ్మీ, ఇంకా మన చిన్ను బన్ను క్లాస్ నెక్స్ట్ అంటాడు. సరే నాన్న, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత మన వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారో, మన కన్నమ్మ ఎలా రెడీ చేసిందో వీడియో సెండ్ చేయకన్నా అంటుంది. సరేమా అని ఫోన్ పెట్టేయగానే నెక్స్ట్ వీళ్ళని రెడీగా ఉండమనడంతో సీను వెళ్ళి వీళ్ళని తీసుకొస్తాడు. అర్ణవ్, చక్రి మాత్రం ఆశ్చర్యంగా అలాగే ఒక అద్భుతాలను చూసినట్టు చూస్తూ ఉన్నారు పిల్లల్ని. అచ్చం గిరిజన పిల్లల మాదిరి రెడీ చేసింది. కాకపోతే ఇంకాస్త వెరైటీగా తన టాలెంట్ ఉపయోగించింది. పాపకి మాత్రం ఫుల్ మిర్రర్ వర్క్ లెహంగా చోలి, తలపైన క్యాప్ లాగా వేసింది. అది కూడా మిర్రర్ వర్క్ది. అదే హైలైట్గా కనిపిస్తుంది పాపకి. ఇంకా రకరకాల పూసల దండలు, వడ్డానం, పచ్చబొట్టు, వాళ్ళ ఆచారం కానీ కలర్ స్టిక్కర్స్ పెట్టేసింది. బాబునైతే ఒక రకంగా మన్యం ధర అల్లూరి సీతారామరాజులాగా రెడీ చేసింది. అసలు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో. అందరూ మోడ్రన్ డ్రెస్సులని అవని ఇవని వేశారు, కానీ వీళ్ళలా ఒక్కరు కూడా ట్రై చేయలేదు. అసలు క్లాస్ పిల్లలైతేనేమి, పేరెంట్స్ టోటల్గా స్కూల్ అంతా కూడా వీళ్ళ వైపే చూస్తూ ఉన్నారు. అప్పటి వరకు గోలగా ఉన్న ప్రాంతం అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. వీళ్ళు స్టేజ్ మీదకు వస్తారు. చిన్నగా వాక్ చేయాలి పిల్లలు. కానీ చిన్ను బన్ను కాస్త భయంగా నిలబడ్డారు. వాళ్ళకి చాలా టెన్షన్గా ఉంది. వాళ్ళ క్లాస్ టీచర్ మాత్రం ఎక్కడ వాళ్ళ హెడ్ అరుస్తుందోనని పిల్లల వైపు కాస్త ఉరిమి చూస్తుంది, రండి అని. కన్నమ్మ మాత్రం అది గమనించింది. అంటే తను కూడా స్టేజ్ మీద ఒక సైడ్ ఉంది. పిల్లలు భయంగా వాళ్ళ పిన్ని వైపు చూడగానే వెంటనే స్టేజ్ మీదకి వచ్చి ఆ టీచర్ వైపు ఇంకాస్త గుడ్లురిమి చూడగానే ఆవిడ సైలెంట్ అవుతుంది. వెంటనే పిల్లల వైపు చూస్తూ, బుల్లెమ్మ, బుల్లోడా, ఇట్టా ఆగిపోయినారేటి, ఇప్పుడు ఏడి చెయ్యాలా అనగానే ఆ టీచర్ వీళ్ళ దగ్గరికి వచ్చి, సారీ మేడం, నేను పిల్లల వైపు అలా కూపంగా చూసినందుకు, కాకపోతే మా హెడ్ అరుస్తారని అలా అన్నాను, ఏమీ లేదు, మీరు అలా నడుచుకుంటూ రావాలి అని చెప్తుంది. అంటే స్టేజ్ దగ్గరికి చక్రి వచ్చి విషయం చెప్పాడు. ఓసోస్, అంతే కదా, నడవడమే కదా, చూడు హంసలకే నడక నేర్పిద్దాం కదేటి. పేరెంట్స్ ఆల్రెడీ వీడియో తీస్తూ ఉన్నారు అందరి పిల్లలవి. అర్ణవ్ స్టార్టింగ్ నుంచి వీడియో స్టార్ట్ చేశాడు తీయడం. ఒక పేరెంట్ వచ్చి, అదేంటండి, ఓన్లీ పిల్లలే కదా పార్టిసిపేట్ చేయాల్సింది, అలా ఎలా పేరెంట్స్ని అలౌ చేస్తారు, అదీ కాక వాళ్ళ మమ్మీ కూడా అదే డ్రెస్ వేసుకుంది, ఇది చెప్పలేదు కదా మాకు అంటారు. డైరెక్ట్గా ప్రిన్సిపల్ గారు వచ్చేసి, చూడండి మేడం, ఇదేమీ మిస్ ఇండియా కాంపిటీషన్ కాదు, మన పిల్లలకి ఏదైనా ట్రోఫీ మిస్ అవుతుందనుకోవడానికి, జస్ట్ పిల్లల కోసమే. ఇది మీరు ఎందుకు అంత ఇది చేస్తున్నారు, కావాలంటే మీరు కూడా వర్క్ చేయండి, మాకేమీ అభ్యంతరం లేదు అనగానే ఆవిడ సైలెంట్గా పక్కకెళ్ళిపోతుంది. కన్నమ్మ పాపని ఎత్తుకుని బాబుని చేత పట్టుకుంటుంది. కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక వీరనారి, ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రుద్రమదేవి కనిపిస్తారు. చాలా అందంగా నడుస్తూ వచ్చింది. పిల్లలు కూడా తనని అనుసరించారు. ఒరోరి బంగారాలు, మళ్ళీ నడుద్దామా అనగానే ఈసారి ఇద్దరు ఒకే పిన్ని అంటూ హుషారుగా చెరొక చెంపపైన ముద్దు పెడతారు. ఆల్రెడీ స్కూల్ యాజమాన్యం వాళ్ళ ఫొటోస్, వీడియోస్ తీస్తూ ఉండటంతో ప్రతి ఒక్కటి ఇంట్రెస్టింగ్గా చేస్తూ ఉన్నారు వాళ్ళు. పైగా మన చిన్ను బన్ను బబ్లీగా, ముద్దు ముద్దుగా, చూడగానే ఆకర్షించే విధంగా ఉన్నారు. ఇంకేముంది, అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ప్రోగ్రాం చూస్తూ ఉన్నారు. మన కన్నమ్మకి మాత్రం అలా వాక్ చేయడం భలే నచ్చేసింది. ఎవరైనా 1 or 2 times వాక్ చేస్తారు. మన పాప మాత్రం స్టేజ్ మొత్తం రౌండ్లు కొడుతూ రకరకాలుగా వాక్ చేయడం మొదలుపెట్టింది. స్టాఫ్ అయితే మొదట భయపడ్డారు, కానీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ప్రిన్సిపల్ మాత్రం కింద గెస్ట్ల మధ్యన కూర్చొని చెంప కింద చేయి పట్టుకొని అలా కన్నమ్మ వైపు, పిల్లల వైపు కళ్ళార్పకుండా చూస్తూ ఉంది. మన సీనన్న తల కొట్టుకుంటూ, అబ్బా, ఈ కన్నమ్మకి ఏదైనా నచ్చితే అక్కడి నుండి రాదు, ప్రతిసారి సంతకు వెళ్ళినప్పుడు ఇలాగే ఏడిపిస్తుంది నన్ను, ఇప్పుడు ఈ టీచర్లు ఏమంటారో ఏమో అనుకుంటాడు, ఇలా స్టేజ్ నచ్చింది అని దాని మీద అలా తిరుగుతూ ఉంటే మిగిలిన వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయాల్సిన పని లేదా? సంతకు వెళ్ళినప్పుడు కూడా అంతే, ఆడిన ఆటలే ఆడి, నచ్చితే కొనుక్కునే తిండి మళ్ళీ తింటూ ముప్పు తిప్పలు పెడుతుంది సీనన్ను. కానీ తను చేసే ప్రతి పని అలా అపురూపంగా చూస్తూ ఉండడం తన తండ్రికి అలవాటు. కన్నమ్మ చీకటి పడే వరకు సంతలో ఉన్నా కూడా కూతురికి కావలసినవన్నీ దగ్గరుండి తీపిస్తూ తన ఆనందంలోనే ఆయన ఆనందం వెతుక్కునేవారు. అప్పుడు కన్నమ్మ ఎంత ఆనందంగా ఉండేదో తలుచుకుని.
మళ్ళీ తన తండ్రి దూరం అయ్యాక ఎంత అనారకం అనుభవించిందో కళ్ళ ముందు కదలడంతో ఇప్పుడు చాలా రోజుల తర్వాత కాస్త ఆనందంగా అలా తన ప్రపంచంలో తను ఉండటం గమనించి నిజంగా తనకి వచ్చిన కన్నీళ్లను తుడుచుకుంటాడు. అర్నవ్, చక్రి కూడా తన ఆనందాన్ని ముచ్చటగా చూస్తారు. ఇంకా ఎక్కువ టైం అక్కడే ఉంటే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అని తన దగ్గరికి వెళ్తారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా కన్నమ్మ వైపు చూస్తారు. ఎందుకంటే ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా చాలా పీస్ఫుల్గా పిల్లలతో అలా వాక్ చేస్తూ ఉంది కన్నమ్మ. స్టేజ్ దగ్గరికి వెళ్ళిన అర్నవ్ అప్పటి వరకు చేసిన వీడియో స్టాప్ చేసి కన్నమ్మ అనగానే అటువైపు తిరిగి పాపని ఎత్తుకొని ఉన్న కన్నమ్మ వెంటనే వెనక్కి తిరిగి, ఆ బాబా ఈడ చాలా బాగుండదు, నువ్వు కూడా రా అనగానే, కన్నమ్మ నువ్వు ఇలా వాక్ చేయాలి అంటే నేను ఇంటి దగ్గరే ఏర్పాటు చేస్తాను రా నీకు, నువ్వు ఇప్పుడు వచ్చే నాన్న అంటాడు. అలా పిలవడం ఒక తండ్రి కూతుర్ని పిలిచినట్టే ఉండడంతో మిగిలిన వాళ్ళు కాస్త ఆశ్చర్యంగా చూస్తారు. పక్కనే ఉన్న టీచర్, అదేంటి సార్, ఆ అమ్మాయి మిమ్మల్ని బాబా అంటుంది, మీరేమో కూతురులాగా పిలుస్తున్నారు, ఇంతకీ తను ఏమవుతుందనగానే, ఏమవుతుంది, తను నా కూతురంటూ కాస్త గట్టిగా చెప్పగానే ఆ చెప్పడం కేవలం పెదవుల మీద నుంచి చెప్పలేదు, గుండె లోతుల నుంచి వచ్చింది. ఆ మాట కన్నమ్మ మాత్రం కన్నీళ్లతో అర్నవ్ వైపు చూస్తుంది. ఆ ఎదురుగా ఉన్న ఇంకో అతను దగ్గరికి వచ్చి, అదేంటి సార్, ఇంచుమించు మీరు చాలా యంగ్ ఏజ్లో కనిపిస్తూ ఉన్నారు, ఆ అమ్మాయి కూడా తక్కువ వయసేమీ కాదు, అది కాక తన పిల్లలతో వాక్ చేస్తుంది, ఆమెకే చిన్న వయసులో పెళ్లి జరిగిందని మేము అనుకుంటున్నాం. అర్నవ్ మాత్రం, ఏం బాల్య వివాహాలు ఆడపిల్లలకేనా, మగపిల్లలకి జరగవా, నాకు కూడా బాల్య వివాహం జరిగింది, అందుకే నా కూతురు ఎర్లీగా పుట్టింది. కన్నమ్మ మాత్రం అలాగే నవ్వుతూ చూస్తూ, ఊరుకో బావా, భలే చెప్పినావు, ఎవరైనా ఇంటే నవ్వుతారు అనగానే ఆ ఎదురుగా ఉన్న అతను, అంటే మీరు చెప్పింది అబద్ధమా సార్ అనగానే, లేదులేండి, అందరూ నన్ను బిడ్డ తండ్రి అనగానే అంకుల్ అంటున్నారని మా పాప ఫీల్ అయ్యి అలా చెప్తుంది, తను నా కూతురే అంటూ పదండి త్వరగా వేరే వాళ్ళు రావాలి అనగానే, బాబా బాబా ఒకే ఒక్క పాలి అలా తిరిగి ఇట్టా వచ్చేస్తా అంటూ ఈసారి బుల్లోడిని ఇద్దరిని ఎత్తుకొని చాలా స్టైల్గా అటు ఇటు నడుస్తూ స్టేజ్ దిగేస్తుంది. చప్పట్ల వర్షం మామూలుగా లేదు. తర్వాత మిగిలిన క్లాస్ పిల్లలు కూడా ఆ కాంపిటీషన్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపిస్తారు. కానీ అందరికంటే హైలైట్గా ఉండేది మాత్రం మన చిన్ను బన్ను డ్రెస్సెస్. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో వీళ్ళే విన్ అవుతారు. ఆ పిల్లల ఆనందం అంతా ఇంతా కాదు. నిజమైన సంతోషాన్ని పిల్లల ముఖంలో అర్నవ్తో పాటు చక్రి కూడా చూస్తున్నారు. అర్నవ్ మాత్రం పిల్లలిద్దరినీ గుండెకు హత్తుకోగానే మెల్లిగా బాబాయ్ అంటారు. మీరు విన్ అయ్యారు కన్నులు. వాళ్ళ బాబాయ్ మెడ చుట్టూ చేతులు వేసి ఉండిపోతారు ఆ పిల్లలు. నిజంగా వాళ్ళకి లైఫ్లో మొట్టమొదటిసారి పొందిన విజయం. ఎంత ఆనందంగా ఉన్నారో ఆ పసి మనసులు బయటికి చెప్పలేకపోతున్నారు. ఇదంతా కేవలం కన్నమ్మ వల్లనే. పక్కన ఉన్న పిల్లల పేరెంట్స్ కూడా చిన్ను బన్ను ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఈ డ్రెస్లో పిల్లలు నిజంగా చాలా క్యూట్గా ఉన్నారనుకుంటూ. కన్నమ్మ మాత్రం, అరెరే మీరట్టా సేపాకండి, బుల్లెమ్మ బుల్లోడికి దిట్టి తగులుతుంది, ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యుండ్లా, బాబా బేగి పోదాంపా. ఇంకా వాళ్ళ క్లాస్ టీచర్, ప్రిన్సిపల్ మొత్తం కూడా గ్రూప్ ఫొటోస్ చాలా దిగుతారు. అంతమందిలో కూడా మన కన్నమ్మ అలాగే పిల్లలిద్దరూ కూడా హైలైట్గా కనిపిస్తూ ఉన్నారు. అక్కడే లంచ్ ఏర్పాటు చేయడంతో రకరకాల వంటలు ఉన్నాయి. వెజిటేరియన్తో పాటు నాన్ వెజ్ కూడా. పిల్లలు ఏం తింటారో అర్థం కాలేదు కన్నమ్మకి. చక్రి వైపు అర్నవ్ వైపు చూస్తూ బుల్లెమ్మ బుల్లోడికి ఏది ఇట్టం అనగానే వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. కన్నమ్మకి పరిస్థితి అర్థమవుతుంది. పిల్లల ఇష్టాలు ఎవరికీ తెలియవు అని. పిల్లల వైపు చూస్తూ మీరేటి తింటారు, మీరేటి చెప్తే చిన్న బాబా అది అట్టుకొస్తాడు. వాళ్ళు అలాగే చూస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితికి తనకి చాలా బాధగా అనిపిస్తుంది. సీను వైపు చూస్తూ, ఓ అన్న నువ్వు బేగిపోయి ఏదో టట్టుకురా, కారం లేకుండా చూసుకో అంటుంది. ఈ బట్టలు మార్చుకుంటారా అంటూ అర్నవ్ అడగగానే, లేదు బాబాయ్, ఇవి మాకు చాలా నచ్చాయి, ఇవే ఉంచుకుంటామంటూ చాలా ఆనందంగా మాట్లాడతారు. బహుశా చాలా నెలల తర్వాత అనుకుంటా అంత స్వచ్ఛంగా వాళ్ళు మాట్లాడుతూ ఆనందంగా ఉండడం. లైట్గా కలర్ రైస్, గారె, కాస్త చికెన్ ఫ్రై, పన్నీర్ కర్రీ తీసుకొని రావడంతో అక్కడే కూర్చొని వాళ్ళతో మాటలు చెప్తూ కన్నమ్మ అన్నం తినిపిస్తుంటే మొట్టమొదటిసారిగా వాళ్ళకి ఊహ తెలిసిన తర్వాత కడుపు నిండా తినడం మొదలు పెడతారు పిల్లలు. వీళ్ళు కూడా తినేస్తారు. కన్నమ్మ ఓన్లీ వెజ్ తింటూ ఉంటే చక్రి మాట్లాడుతూ, అదేంటి చెల్లి నువ్వు నాన్ వెజ్ తినవా అనగానే సీను మాట్లాడుతూ, లేదు సార్, పౌర్ణమి మొదటి పూజ అయిపోయేంత వరకు కన్నమ్మ నాన్ వెజ్ తినకూడదు. అదేంటి అనగానే, పెళ్ళైన తర్వాత మా ఆచారం ప్రకారం
ప్రతి పౌర్ణమికి ఆడపిల్లలు వాళ్ళ భర్త క్షేమం కోసం పూజ చేస్తారు సార్. ఇప్పుడు కన్నమ్మకి పెళ్ళయింది కదా, మొదటిసారి పూజ చేయాలి, ఆ తర్వాతే మాంసం తినాలి. అలా తినడం కంప్లీట్ చేసి అందరూ ఇంటికి బయలుదేరుతారు. చాలా రోజుల తర్వాత పిల్లలు సంతోషంగా మాట్లాడడం మొదలు పెడతారు. చక్రి, అర్ణవ్ మాత్రం ఆశ్చర్యంగా చూస్తున్నారు. పిల్లలు అంత త్వరగా కన్నమ్మతో కలిసిపోవడం. మాటకి ముందు ఒకసారి పిన్ని, వెనక ఒకసారి పిన్ని అంటూ వాళ్ళు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే కన్నమ్మకి మాత్రం భలే నచ్చింది. వాళ్ళిద్దరికీ ఏమేమి ఇష్టమో చాలా వరకు తెలుసుకుంటూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు మాత్రం వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళు మధ్యలో ఒక స్టోర్ దగ్గర ఆగి పిల్లలకి కావాల్సిన ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ కూడా తీసుకొని వస్తారు. అలా ఈవినింగ్ టైంకి ఇంటికి వచ్చేస్తారు. పిల్లలు ఒక్కసారిగా కారులో నుండి దిగి నాని అంటూ పరిగెత్తుకుంటూ వస్తారు. చాలా రోజుల తర్వాత ఆ పిలుపు వినడంతో ఆవిడ ఏదో పనిలో ఉండి చాలా ఫాస్ట్గా బయటికి వస్తారు. అంజలి గారితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బయటికి వస్తారు. అసలు పిల్లలు ఇంకా డ్రెస్ చేంజ్ చేయకపోవడంతో వాళ్ళ ఫ్యాన్సీ డ్రెస్ అలాగే ఉంది. ఎంత ముద్దుగా ఉన్నారో. పిల్లలందరినీ అలా చూసి కడుపు నిండిపోయింది వాళ్ళకు ఆనందంతో. పిల్లలు పరిగెడుతూ ఉంటే వెనక కన్నమ్మ కూడా పరిగెత్తుకుంటూ వస్తూ, అరెరే అట్టా పరిగెత్తుకుంటూ వస్తే కింద పడితే దెబ్బలు తగులుతాయంటూ వాళ్ళ వెనకే తను కూడా పరుగులు పెట్టుకుంటూ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇషాన్ పిల్లల్ని, కన్నమ్మని చూసి ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్లో రాబోయే నెక్స్ట్ వీడియోస్ని చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.